ఎన్నో పోషక విలువలు, హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఐవీ గార్డ్, అదే అండి దొండకాయ భర్తా చేయడానికి, అంటే దొండకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. 1/2 కిలో దొండకాయ బాగా కడిగి ఇక్కడ చూపించిన విధంగా చక్రాలుగా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి బాండలు వేడయ్యాక 4 టీ స్పూన్స్ ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 15 అండ్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేయండి కాసేపు. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. కారం తక్కువ తినే పని అయితే గ్రీన్ చిల్లీస్ తక్కువ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి బాగా. చిన్న ఆనియన్స్ అయితే 2, లేదా పెద్ద సైజ్ అంటే 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకొని అది కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. దొండకాయలు మెత్తబడ్డాక 5 టమాటోలు కట్ చేసి పెట్టుకొని అది కూడా ఇందులో యాడ్ చేయండి. అన్నిటినీ బాగా మగ్గనియండి, అదే ఫ్రై చేయండి. దొండకాయ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్, వెయిట్ మేనేజ్మెంట్, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇందులో వైటమిన్స్, మినరల్స్, యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మీకు కావాల్సినంత కొత్తిమీర కూడా యాడ్ చేయండి. దొండకాయ పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. బయట ఉద్యోగం చేసే పిల్లలు, చదువుకునే పిల్లలు అండ్ వర్కింగ్ ఉమెన్స్ హాయిగా చేపించుకొని తీసుకెళ్ళి స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. బయట అయితే 2 డేస్ ఉంటుందండి పాడవకుండా. దొండకాయలు చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. కొంచెం నూనె తేలేంత వరకు అనిపిస్తే ఆల్మోస్ట్ డన్ అండి. ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును యాడ్ చేయండి. కొంచెం పుల్లగా ఉంటే పాడవకుండా ఉంటుందండి, స్టోర్ అవుతుంది. సో రోట్లో లేకపోతే మిక్సీ జార్లో పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేయండి. కోర్సుగా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఈ పచ్చడి వేడివేడి రైస్తో, లేకపోతే చపాతీతో, దోశతో, ఇడ్లీతో, దేంతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చూడండి ఎంత బాగుందో. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.